ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. ధనస్సు రాశి వారికి ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 16వ తేదీ వరకు కూడా సూర్యగ్రహము తన యొక్క స్వక్షేత్రమైనటువంటి మూల త్రికోణ రాశి అయినటువంటి సింహరాశిలోకి సంచారం అత్యంత శుభదాయకంగా చెప్పుకోవచ్చు. అయితే తండ్రి గారి యొక్క ఆరోగ్యము, సంతానముతో మాట్లాడేటటువంటి విషయాలు, అంటే సంతానానికి సంబంధించిన ఆలోచనలు కావచ్చు, వారికి ఉన్నటువంటి జ్ఞాన సముపార్జన కావచ్చు, వీరి ఆలోచనలు వారి ఆలోచనలకి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం సంతానముతో తండ్రి గారితో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. కొంతమందికి ఉద్యోగ వ్యవస్థలో అవస్థలు కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు కలగచ్చు, లేకపోతే వీరికైనా సరే ఉద్యోగంలోంచి వేరే ఉద్యోగంలోకి మార్పు చెందాలనే పరిస్థితులు కలగచ్చు. వ్యాపారస్తులకి వ్యాపారంలో సరైనటువంటి ఏకాగ్రత కలక్కపోవటం అనేటటువంటిది కూడా వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. భాగ్యహీనత అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుధుడు కూడా సప్తమాధిపతియే 9వ స్థానంలో రవితో కలిసి ఉండటం, కేతుతో కలిసి ఉండటం ద్వారా కొంత భాగ్యహీనత, అంటే వచ్చేటటువంటి ధనాదాయము రాకపోవటము, ఆకర్షణ తగ్గి వ్యాపారంలో కాస్త ఇబ్బందులు కలగటము జరగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే సప్తమంలో ఉన్నటువంటి కుజగ్రహము ఈ ధనుస్సు రాశి వారికి సంతానానికి సంబంధించినటువంటి భాష, వారితో మాట్లాడేటటువంటి వైవిధ్యము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వారి ఆలోచనలు వీరి యొక్క ఆలోచనలు ఏకం కావటం చాలా కష్టంగా ఉంటుంది. చివరికి భార్యతో కూడా విశేషమైనటువంటి కొన్ని అసందర్భకరమైనటువంటి వాగ్ధోరణి, దాని ద్వారా ఇరువురి మధ్య సంఘర్షణ వాతావరణం కలగటం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అగ్రెసివ్నెస్, కోపావేశాలు అధికంగా ఉంటాయి. ఒక్కోసారి అవి తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రేమ, అనురాగము స్థాయి తగ్గే అవకాశం ఉంటుంది. కుటుంబ వ్యవస్థ దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త. అట్లాగే సంతానానికి సంబంధించినటువంటి ఏదైనా వారు ఎక్కడికన్నా దూర ప్రాంతాలకి వెళ్ళి రావాలి అనుకున్నప్పుడు అక్కడ ఆర్థికపరమైన విషయాల్లో కూడా వీరి మధ్య సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యం, వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలో కానివ్వండి, కొంత వైవిధ్యకరమైనటువంటి అవయోగం కనిపించేసరికి వ్యాపార భాగస్వాముల మధ్య కూడా కాస్త కొన్ని చోట్లయితే కనుక కొట్లాటలు, అది భూ సంబంధితం కావచ్చు, లేకపోతే వ్యాపారపరమైనటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే అన్నదమ్ముల మధ్య కూడా కాస్త ఇబ్బందులు, అంటే వారి యొక్క అన్నదమ్ములకి సంబంధించినటువంటి బిడ్డలు ఉంటారు, ఆ బిడ్డలకి వీరికి కూడా ఏదో వాళ్ళన్నారని వీళ్ళన్నారని చెప్పి, ఒకళ్ళ పిల్లలు ఒకళ్ళు అనుకున్నారని చెప్పి, అనుకున్న మాటలు అన్నారని చెప్పి వారి మధ్య కూడా వైవిధ్యం, ఏదో రకంగా సంతానరీత్యా సమస్యలు వచ్చి కుటుంబాల్లో చీలికలు వచ్చే అవకాశం ఉంటుంది. వీరు ఏదో ఆలోచించి మనకి 10 రూపాయలు అవసరానికి ఉపయోగపడతాయని చెప్పి ఎక్కడో ధనాన్ని పెట్టుబడిగా పెడితే అది కాస్త నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం ఆర్థికపరమైనటువంటి వ్యాపార ధన నష్టాలు, సంతానపరంగా కూడా వైవిధ్యకరమైనటువంటి మాట విద్వేషాలు కలగటం, భార్యాభర్తల మధ్య సమస్యలు ఈ యొక్క కుజుడితో పాటుగా కుజదృష్టి శుక్రుడి మీద పడుతోంది. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగాదులు ఉన్నప్పటికీ కూడా కొంచెం వైవిధ్యకరంగా సమస్యలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. మేనరిక సంబంధాల విషయాల్లో కానివ్వండి, మేనల్లుడు లేకపోతే మేనబావ, మరదలు, ఇలాంటి వాళ్ళు కుటుంబంలో ఎవరైతే ఉన్నారో, అంటే భార్యకి సంబంధించి కానీ లేదా భర్తకి సంబంధించిన వాళ్ళు కానీ వదిన మరదల్లో ఇలాంటి విషయాల్లో కూడా ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ప్రేమించుకొని వివాహం చేసుకోవాలి అనుకున్నారో వారికి కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనబడట్లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ విఫలత్వాన్ని కలుగజేసే పరిస్థితి కలుగుతుంది. ఇప్పటివరకు అనుకోని ఉండొచ్చు, సెప్టెంబర్ తర్వాత మాత్రము కొంచెం అవి ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించండి. అట్లాగే ఈ యొక్క శుక్రగ్రహము ఎప్పుడైతే కనుక సెప్టెంబర్ 3 తర్వాత తన యొక్క స్వక్షేత్రంలోకి వచ్చిందో అప్పుడు వీరు కాస్త వీరికి ఉన్నటువంటి కుటుంబపరమైనటువంటి అప్పులు, ఆర్థిక సమస్యల్ని తీసేసుకునే ప్రయత్నం చేయటము,
ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ కోసం సాహసించడము, ఆర్థికంగా ఎవరినైనా సరే బ్యాంకుల్ని సంప్రదించినటువంటి విషయాలలో వీరికి ఫోన్లు రావటము, లాభం కలగటము, స్నేహితులతో చక్కగా ఏదైనా ఉద్యోగంలో చక్కటి ఆనందకరమైనటువంటి పిక్నిక్లు వెళ్ళటము, ఇలాంటివి కూడా ధనుస్సు రాశి వారికి శుక్రగ్రహం మంచి యోగాన్ని ఇస్తోంది. భార్యాభర్తలు కూడా చక్కటి లాభాన్ని పొందేటటువంటి అవకాశము, వ్యాపారంలో వృద్ధి కలగటము. ఎందుకంటే ఇక్కడ బుధుడు కూడా సెప్టెంబరు 3 తర్వాత శుక్రుడు యోగ్యత ఇస్తుంటే, అంటే వివాహ యోగం కూడా కలుగుతుందండి చాలామందికి. అట్లాగే బుధుడు కూడా సెప్టెంబరు 7 తర్వాత తన యొక్క స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు వ్యాపారపరమైనటువంటి సముపార్జన, వ్యాపారంలో చక్కటి లావాదేవీలు కలగటం, భాగస్వాముల మధ్య అన్యోన్యత కలగటము, కొత్త కొత్త ఆలోచనలు కలగటము జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రాబల్యము, సప్తమంలో ఉన్నటువంటి కుజగ్రహ దోష ప్రభావము కొంచెం ఇబ్బందులు కలుగు చేస్తుంది. సంబంధాలు రావటము, ఆగిపోవటము, లేకపోతే పెళ్ళిళ్ళల్లో సమస్యలు రావటము, అట్లాగే సంఘంలో వీరి యొక్క మాట తిరిగి కీర్తి ప్రతిష్టలు తొలగిపోయేటటువంటి పరిస్థితులు కలగటం, చాలా ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాలలో కూడా కొంచెం వీళ్ళు అగ్రెసివ్గా ప్రవర్తించటము, ఇష్టం లేకుండా వెళ్ళటము, దాని ద్వారా కొంత నష్టపడటము, కష్టపడటము జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తీసుకునేటటువంటి ఆర్థిక విషయాల్లో కొన్ని నిర్ణయాలలో వీరు కనుక పిల్లల విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది. లేకపోతే ఆర్థికంగా నష్టపోయేటటువంటి పరిస్థితి. ఎందుకంటే గురుడు కూడా బాలేదు కాబట్టి, అష్టమంలో ఉన్నాడు కాబట్టి, ఈయన బుధ నక్షత్రాల్లో ఉన్నాడు కాబట్టి ఆగస్టు 21 తర్వాత వీరికి ఏదైనా సరే బంధువుల నుంచి కానివ్వండి, లేకపోతే వ్యాపారంలో కానివ్వండి, భాగస్వాముల దగ్గర నుంచి కానివ్వండి, ధనము రావాలి అనుకుంటే అవి ఆకస్మికంగా వచ్చి వీరికి లాభం కలగటము, లేకపోతే ఏదైనా గృహం కొనాలనే ప్రయత్నాలు కానివ్వండి, లేకపోతే ఒక ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ కాస్త తీరిపోవటము, లాయర్లు వీరికి అనుకూలంగా ప్రవర్తించడం, ఇలాంటివి శుభకరమైనటువంటి విషయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ జన్మజాతకంలో జరిగేటటువంటి దశలు, అంతర్దశలు ప్రభావాన్ని అధికంగా చూపిస్తాయి. అప్పుడు మాత్రమే గోచారం యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఏదైనా సరే ఉన్నతమైనటువంటి ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు, పిల్లల యొక్క చదువు విషయంలో ఉన్నతమైనటువంటి విదేశీ పర్యటన కానివ్వండి, ఇంకా ఇట్లా ఎన్నో రకాలైనటువంటి శుభకరమైనటువంటి ఈవెంట్స్ వైజు మీరు చెయ్యాలి అనుకుంటే కంపల్సరీ గురువుల్ని ఆశ్రయించి మీ జన్మజాతక విశ్లేషణ చేయించుకొని జాతకంలో ఎలా ఉంది పరిస్థితులు, దశలు, అంతర్దశలు, గోచారంలో దశలు, ఆ యొక్క దశానాథులు ఎక్కడున్నారు, వారు అనుకూలంగా ఉన్నారా, ఈ పని చెయ్యొచ్చా లేదా అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడం ద్వారా మాత్రమే మీకు అనుకూలత్వాలు కలుగుతాయి. కాబట్టి ధనుస్సు రాశి వారు ఎక్కువగా హనుమాన్ చాలీసా చదవండి, అట్లాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. దాని ద్వారా కూడా కొంత అనుకూలత కలగడానికి అవకాశం ఉంటుంది. ద్వితీయ సంతానపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడా కలగటానికి, అంటే సంతానపరంగా రెండో సంతానం గురించి ఆలోచించే వారికి కొంచెం ఇబ్బందులు కూడా కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు, ఆయన యొక్క దివ్యక్షేత్రాల దర్శనం చాలా అత్యంత శుభప్రదం. ఓం శం శరవణ భవాయ నమః.